సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి అందులో ప్రధానంగా ఇతర శాసనాలు. మరి ఇతర శాసనాలు అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏ శాసనాలు మనకు వస్తాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మరి ఇక్కడ ఇతర శాసనాలు అన్నప్పుడు మనకు ఇండోర్ శాసనం, బితారీ శాసనం, జూనాగఢ్ శాసనం, ఎరాన్ శాసనం, పూనా తామ్రపలక శాసనం, పహద్పూర్ శాసనం, సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇండోర్ శాసనం, బితారీ, జూనాగఢ్ ఈ మూడు కూడా వేసింది గుప్త రాజుల్లో ఒకరైన స్కందగుప్తుడు వేశాడు. ఎరాన్ శాసనాన్ని భానుగుప్తుడు వేశాడు. అలాగే మనకు పూనా తామ్రపలక శాసనము ప్రభావతి గుప్తా వేసింది, మహిళ. పహద్పూర్ శాసనాన్ని బుధగుప్తుడు వేశాడు. మరి వీటితో పాటుగా మనకు ముఖ్యంగా ఈ శాసనాలే కాకుండా ఇతర రాజవంశాలకు సంబంధించిన శాసనాలలో బనవాసి శాసనం, మాండసోర్ శాసనం, ఈ ఇతర రాజవంశాల శాసనాలు. సో మనకు జనరల్గా వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే క్రమంలో మరి ముఖ్యంగా గుప్త రాజులకు సంబంధించిన మనకు సమాచారాన్ని వివరించేటటువంటి ముఖ్యమైన ఆధారాలు. మరి ఇందులో ఇండోర్ శాసనాన్ని వేయించిన స్కందగుప్తుడు ఇందులో ఏం వివరించాడు, ప్రధానంగా ఆయన అందులో మనకు వివరించినటువంటి అంశం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇండోర్ శాసనంలో గుప్తుల కాలం నాటి కౌలుదారి పద్ధతి గురించి వివరించాడు. గుప్తుల కాలంలో కౌలుదారి పద్ధతికి బీజం పడ్డట్లుగా మనకు ఇండోర్ శాసనంలో వివరించాడు స్కందగుప్తుడు. మరి బితారీ శాసనంలో ఈ యొక్క గుప్తుల కాలంలో ఎస్పెషల్లీ ఈ స్కందగుప్తుడి కాలంలో ప్రారంభమైన ఈ ఊనుల దండయాత్రలు, ఆ ఊనుల దండయాత్రలను గురించి, ఆ దండయాత్రలను స్కందగుప్తుడు సమర్థవంతంగా ఎదుర్కొన్న విధానం గురించి బితారీ శాసనంలో క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి జూనాగఢ్ శాసనంలో ఇదే చంద్రగుప్త మౌర్యుడు తవ్వించిన సుదర్శన తటాకానికి ఈ స్కందగుప్తుడు అనే గుప్తరాజు ఈయన కూడా వర్ణదత్తుడు లేదా చక్రపాలితుడనే అధికారి పర్యవేక్షణలో సుదర్శన తటాకం అనే ఈ అతిపెద్ద చెరువుకి మరమ్మతులు చేయించినట్లుగా ఇదే స్కందగుప్తుడు జూనాగఢ్ శాసనంలో పేర్కొన్నాడు. మరి ఎరాన్ శాసనం, దీని గుప్తరాజుల్లో ఒకరైన భానుగుప్తుడు క్రీస్తు శకం 510 సంవత్సరంలో దీన్ని వేయించడం జరిగింది, ఎరాన్ శాసనాన్ని. మరి ఎరాన్ శాసనం అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏమిటయ్యా అంటే గుప్తుల కాలంలో అమలులో ఉన్న సతీ సహగమనం, గుప్తుల కాలంలో అమలులో ఉన్న సతీ సాగమనం అనే సాంఘిక దురాచారం గురించి ఇది క్లియర్గా వివరించింది ఎరాన్ శాసనం. సో ఇది క్రీస్తు శకం 510 సంవత్సరం నాటికి భానుగుప్తుడు వేయించిన ఈ శాసనంలో గుప్తుల కాలం నాటి సతీ సాగమనం గురించి, ఈ సాంఘిక దురాచారం గురించి వివరించడం జరిగింది. అందులోనే సతీ అనగా సద్గుణవంతురాలైనటువంటి స్త్రీ లేదా భార్య అని కూడా ఆ పదానికి అర్థం చెప్పబడి ఉంది ఆ ఎరాన్ శాసనంలో.
ఈ ఎరాన్ ఏదైతే ఉందో ఈ ఎరాన్నే మనకు వెరికినా అనే పేరుతో పిలవడం జరిగింది. ఎరాన్నే ఎరికినా అనే సుబోధ నగరంగా పిలిచారు. సుబోధ నగరం ఎరాన్నే ఎరికినా అనే పేరుతో పిలవడం జరిగింది శాసనాలలో. వెరికినా అంటే సుబోధ నగరం, రైట్. మరి ఇరాన్ శాసనంలో ఈ విషయం ఎలా వివరించడం జరిగింది అంటే, భానుగుప్తుడి యొక్క ప్రధాన సైన్యాధిపతి అయిన గోపరాజు మరణిస్తే ఆ గోపరాజు భార్య సతి అనే సాంఘిక దురాచారాన్ని ఆచరించి ఆమె మరణించిందన్న విషయాన్ని భానుగుప్తుడు తన ఇరాన్ శాసనంలో పేర్కొన్నాడు. మరి ఈ విషయంతో పాటుగా మరి ముఖ్యంగా ఇరాన్ శాసనంలో సముద్రగుప్తుడి గురించి వివరించడం జరిగింది. సముద్రగుప్తుడి గురించి ఏం వివరించారు? సముద్రగుప్తుడిని ఇరాన్ శాసనం అజేయుడిగా కీర్తించింది. అజేయుడిగా, అంతేకాదు సముద్రగుప్తుడు తండ్రి అయిన మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడి యొక్క తండ్రి అయిన మొదటి చంద్రగుప్తుడు ఆదేశాల మేరకు మొదటి చంద్రగుప్తుడి యొక్క సామంతుల్లో కొంతమంది ఈ యొక్క సముద్రగుప్తునికి మద్దతుదారులుగా మారి ఈ యొక్క సముద్రగుప్తుడిని గుప్తరాజుగా సపోర్ట్ చేశారు, సింహాసనాన్ని అధిష్ఠింప చేశారు అన్న విషయాన్ని ఈ యొక్క భానుగుప్తుడు ఈ ఇరాన్ శాసనంలో వివరించడం అనేది జరిగింది. అంతేకాదు సముద్రగుప్తుడు టోటల్గా 18 ఆటవిక రాజ్యాలను జయించినట్లుగా కూడా ఈ ఇరాన్ శాసనం క్లియర్గా వివరించింది. ఇరాన్ శాసనం. మరి ఇక్కడ పూనా తామ్రపలక శాసనం గుప్తుల కాలంలో మొట్టమొదటిసారిగా భూ సర్వే ఎలా జరిగేదో క్లియర్గా వివరించిన శాసనం పూనా తామ్రపలక శాసనం. మొట్టమొదట గుప్తుల కాలం నాటి భూ సర్వే గురించి వివరించిన శాసనం. మరి బుధగుప్తుడు వేయించిన పహద్పూర్ శాసనం ఏంటంటే, రాజ్యంలోని భూములన్నిటికీ అధిపతి రాజే. రాజ్యంలోని భూములన్నిటికీ మెయిన్ అధిపతి రాజే అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరిచిన శాసనం బంగ్లాదేశ్లోని పహద్పూర్ అనే ప్రాంతంలో వేయబడ్డ శాసనం. దీన్ని వేసింది బుధగుప్తుడు. మరి ఇక్కడ ఇతర రాజవంశాలకు చెందిన పాలకులు వేసిన శాసనం, అందులో ఈ బనవాసి శాసనాన్ని వేయించింది ఈ కదంబరాజు కుకుత్సవర్మ. ఈ కదంబరాజుల్లో ఒకడైన కుకుత్సవర్మ ఈ బనవాసి శాసనాన్ని వేయించాడు. మరి ఈయన బనవాసి శాసనంలో ఏం మెన్షన్ చేశాడయ్యా? కుకుత్సవర్మ ఈ యొక్క గుప్తుల యొక్క రాకుమారిని వివాహమాడి గుప్తులతో వైవాహిక సంబంధాలను కొనసాగించినట్లు ఈ విషయాన్ని క్లియర్గా మనకు బనవాసి శాసనంలో కదంబరాజైన కుకుత్సవర్మ మనకు తెలియపరిచాడు. అలాగే మాండసోర్ శాసనం. మరి ఈ మాండసోర్ శాసనాన్ని మనకు వేసింది ఈ యొక్క యశోవర్మన్ వేయించిన మాండసోర్ శాసనం ఏదైతే ఉందో, ఈ శాసనంలో ఇతడు ఈ యొక్క గుప్తులతో కలిసి హూనులనే విదేశీయులను తరిమివేసినట్లుగా మనకు క్లియర్గా ఇలా మెన్షన్ చేశాడు. అంతేకాదు ఈ మాండసోర్ శాసనంలో కొలిక శ్రేణి అనేటటువంటి వృత్తి వర్గానికి చెందినటువంటి వారు ఈ మాండసోర్లో నిర్మించబడ్డ సూర్య దేవాలయం ఏదైతే ఉందో ఆ సూర్య దేవాలయానికి వాళ్ళు మరమ్మతులు చేయించారు అనే విషయాన్ని కూడా ఈ యశోవర్మన్ మాల్వా రాజైన యశోవర్మన్
తాను వేసిన మాండసోర్ శాసనంలో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ శాసనాలు అన్నప్పుడు ఇవి క్లియర్గా మనకు ఈ మైండ్లో ఉండాలి, రైట్.